ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం గ్యాప్ అన్న థాయ్ సిరీస్ని చూడబోతున్నాం. ఇది ఒక జిఎల్ డ్రామా, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా. సో క్వశ్చన్ వేయకండి, ఆల్రెడీ యాంగ్రీ మామ్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదా ఇదేంటి అని చెప్పి. కరెక్టే, బట్ వ్యూస్ ఏది పెద్దగా రావడం లేదు. అండ్ మిమ్మల్ని లైక్ చేయండి అని చెప్పేసి ఎంత అరిచినా ఒక లైక్ కూడా చేయను అంటున్నారు. సో ఆడియన్స్ మన పక్కకి రావాలంటే స్పైసీగా ఏదైనా ఒకటి చేయాలి కదా. సో దానికోసమే నేను ఒక డ్రామాని అయితే సెలెక్ట్ చేశాను, జిఎల్ డ్రామా గ్యాప్ ద సిరీస్. సో ఒక 2-3 ఎపిసోడ్లు అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే మిడిల్లోనే స్టాప్ చేసుకుందాం. బట్ మీరు నా దగ్గర ఈ సిరీస్ ఎలా ఉంటుంది అని అడిగారంటే, నేను చూసిన ఫస్ట్ జిఎల్ సిరీస్ ఇద్దా. అండ్ ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా నేను మీ దగ్గర అడిగేది ఒకటే, మీరు సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి ప్లీజ్. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీ ఎవరో, అహానా ఎవరో. ఫస్ట్ ఎపిసోడ్ ఒక అమ్మాయి వాయిస్ ఓవర్తోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరినైనా చాలా క్రేజీగా లవ్ చేస్తున్నారా? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళ పేరు చెప్తే చాలు మీ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. అండ్ మీరు చాలా డౌన్గా ఫీల్ చేసినప్పుడు వాళ్ళ వర్డ్స్ మిమ్మల్ని లిఫ్ట్ చేసేలా ఒక ఫీల్ ఉంటుంది. నాకు కూడా అలా ఒక ఫేవరెట్ పర్సన్ అయితే ఉంది. తినే నా ఐడల్ అని చెప్పేసి బోర్డ్ చూపిస్తున్నారు, దాంట్లో ఒక లేడీ పిక్చర్ అయితే ఉంది. ఈమె కూడా మెయిన్ లీడే, ఫేస్ అయితే ఇంకా చూపించలేదు. సో బాగా రెడీ అయ్యి కిందకైతే వస్తుంది. ఇప్పుడే ఫేస్ని చూపిస్తున్నారు. ఈమె పేరు మోన్. అండ్ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు చూసారా, అతని పేరు నోప్. అండ్ ఒక అమ్మాయి చాలా క్రేజీగా మాట్లాడుతుంది, పర్వాలేదు మోన్, టుడే చాలా క్యూట్గా డ్రెస్ చేసుకో ఉన్నావే అని చెప్పేసి. ఈమె పేరు యూకి. సో మామ్ అండ్ డాడ్ నేను యూకి కాన్సర్ట్కి వెళ్ళేసి వస్తామని చెప్పేసి వస్తున్నారు. అందరు కాన్సర్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. మోన్ అయితే చెప్తుంది, తినే నా లేడీ శామ్. అందరికీ ఐడల్స్ ఉంటారు కదా, బ్లాక్ పింక్, బీటీఎస్ అని చెప్పి, కానీ నా ఐడల్ లేడీ శామే. చాలా కైండ్ హార్టెడ్ అండ్ సాఫ్ట్ పర్సన్. లేడీ శామ్ గురించి నాకు అన్నీ తెలుసు. అండ్ తనుదా నా ఇన్స్పిరేషన్ కూడా, మీకు తెలుసా? అండ్ అదే సమయానికి శామ్ అయితే తన చేయిస్తుంది, రా మనం ఇద్దరం డ్యాన్స్ ఆడదామని చెప్పి. సో ఒక మెలోడీ సాంగ్కి వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొంచెం క్లోజ్గా కూడా వస్తున్నారు. ఎంత క్లోజ్ అంటే కిస్ చేసే అంత క్లోజ్గా. బట్ సడన్గా ఒక సౌండ్, హలో హలో మేడం ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. ఏంట్రా అని చూస్తే ఇదివరకు జరిగింది అన్నీ మన మోన్ డ్రీమ్ అన్నమాట. సో వీళ్ళు వచ్చింది ఒక బాయ్ కాన్సర్ట్ అన్నమాట. మన మోన్ అయితే ఏదో ఒక ప్రైజ్ అయితే విన్ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఆ ప్రైజ్ ఇచ్చేసి పాట పాడి ఎంజాయ్ చేస్తున్నారు. సో కాన్సర్ట్ కూడా అలా ఓవర్ అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాతకి యూకి అయితే అరుస్తుంది, నేను వాళ్ళిద్దరికి ఎంత పెద్ద ఫ్యానో తెలుసా, కానీ నువ్వు వాళ్ళకి ఫ్యాన్ కూడా కాదు. ఇప్పుడు చూడు, నువ్వే వాళ్ళతో క్లోజ్గా నిల్చుకొని పిక్స్ తీసుకున్నా, గిఫ్ట్ కూడా తీసుకున్నావు అని చెప్పేసి అంటుంది. మోన్ అయితే అంటుంది, ఇలా చూడు, నేను వాళ్ళకంతా ఫ్యాన్ని కాదు, అండ్ నేను ఉండను కూడా. ఏంటి నా ముందునే వాళ్ళని ఇలా మాట్లాడతామని చెప్పేసి యూకి పిల్లోతో కొడుతూ ఉంటుంది. అలా కొడుతూ ఉన్నప్పుడు ఒక బాక్స్లో ఉన్న ఫొటోస్ అన్ని కింద పడిపోతుంది. ఏంట్రా అని చూస్తే లేడీ శామ్దే. మోన్ అంటుంది, ఓయ్ నువ్వు శామ్ని కింద పడేసావు, ఓవర్ యాక్టింగ్ చేయకే, అది ఫొటోస్ని, నిజంగానే శామ్ని కింద తోసేసాను అన్నట్టు ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు? యూకి అయితే అంటుంది, మోన్ నువ్వైతే శామ్ పైన చాలా క్రేజీగా ఉన్నావు, ఇది తప్పు. మన మోన్ అయితే ఆ పిక్స్ని చూసుకుంటూ ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. మన మోన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక పప్పీని అయితే చూస్తుంది. ఈ పప్పీ చాలా క్యూట్గా ఉంది, ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసి దాన్ని పెట్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక కార్ రివర్స్లో అయితే వస్తూ ఉంటుంది. వాళ్ళు గమనించలేదు కావచ్చు. సో రివర్స్లో వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి అయితే ఆ కార్ని స్టాప్ చేస్తుంది. స్టాప్ చేయండి, వెనక ఒక చిన్న పాప ఉంది, తనకి ఏదన్నా అవుతుంది అని చెప్పి. సో ఈ లేడీ పేరు శామ్ అన్నమాట.
చిన్న వయసు శామ్, ఓకేనా? శామ్ అయితే మోన్ దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఓయ్ పాప, నీ పేరేంటి? నా పేరు మోన్. ఓ క్యూట్ లిటిల్ లేడీ, నీ పేరు మోనా? చాలా బాగుంది. సో వీళ్ళిద్దరూ ఆ డాగ్ని పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అదే సమయానికి మోన్ వాళ్ళ మామ్ అయితే వస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అండ్ ఈ డాగ్ ఎవరిది అని చెప్పి అడుగుతుంది. శామ్ అయితే అంటుంది, ఈ డాగ్ నాదే. మా హోమ్లో దీన్ని పెంచడానికి అలో చేయరు. అండ్ దీన్ని ఇలా వదిలేసి వెళ్ళాలంటే భయంగా ఉంది. యాక్సిడెంట్ చేసి ఎవరన్నా చంపేయచ్చు కదా. మన మోన్ అయితే వాళ్ళ మామ్ దగ్గర చెప్తుంది, మామ్ ఈ పెట్ని మనమే పెట్టుకుందాం, ఓకేనా అని చెప్పేసి. మోన్ ఇంత క్యూట్గా అడిగితే ఎవరు వద్దంటారు మరి. సో వాళ్ళ మామ్ కూడా సరే ఓకే అని చెప్పేసి ఆ పెట్ని తీసుకుంటుంది. కట్ చేస్తే ప్రెసెంట్లో యూకి అయితే చెప్తుంది, హే ఇలా రా మోన్, ఇన్ కేస్ నువ్వు శామ్ని మీట్ అవుతే ఎలా ఉంటావు, రా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దామని చెప్పి పిలుస్తుంది. కూల్ డౌన్, ఐస్ అయితే క్లోజ్ చేసుకో. మోన్, నిన్ను చూసి చాలా ఇయర్స్ అయ్యింది. పర్వాలేదే, బాగా పెద్దగా పెరిగిపోయావు అనుకుంటా. సో క్యూట్, నీ చీక్స్ కూడా చాలా బాగుంది. లేదా నా లిటిల్ మోన్ని ఇంకొంచెం దగ్గర చూడనివ్వని చెప్పేసి ఇంకొంచెం క్లోజ్గా వస్తుంది. కిస్ చేసే అంత క్లోజ్గా. సడన్గా ఒక సౌండ్, సాఫ్ట్ సాఫ్ట్ చబ్బీ చిక్స్ అని చెప్పేసి. ఎవరు? యూకి. ఓ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, రా మనం కిస్ చేసుకుందాం అని చెప్పేసి ఈమె ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. మోన్ అయితే యూకి దూరపో అని చెప్పేసి ఆమెని పక్కకి నెడుతూ ఉంది. అండ్ యూకి అయితే అడుగుతుంది, మోన్ నిన్ను శామ్ చూసి 12 years అవుతుంది. నువ్వు అనుకుంటున్నావా తన మైండ్లో నువ్వు ఇంకా ఉంటావని చెప్పేసి? ఇన్ కేస్ నిన్ను చూసి గుర్తుపట్టకపోతే నువ్వేం చేస్తావు? మోన్ అయితే థింక్ చేస్తుంది, తెలియదు, కానీ శామ్ నన్ను మర్చిపోదనుకుంటా. కట్ చేస్తే నెక్స్ట్ డే మోన్ అయితే టిప్ టాప్గా రెడీ అయి ఆఫీస్కి వస్తుంది. వేరెక్కడికి, శామ్ బాస్గా ఉంటుంది కదా ఆ ఆఫీస్కే. మోన్ అయితే నోటీస్ బోర్డ్ని చూస్తుంది. దాంట్లో మన శామ్ ఫోటో అయితే ఉంది. సో దాన్ని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి తను ఆఫీస్లోకి ఎంట్రీ అవుతుంది. సో ఒక లేడీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది, హలో గాయ్స్, ఈమె పేరు మోన్, ఇప్పుడే మన ఆఫీస్లో జాయిన్ అయింది అని చెప్పేసి. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎందుకంటే మన శామ్ ఒక బ్రిటిష్ థాయ్ అన్నమాట. సో ఇంగ్లీష్లో వచ్చని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఓ స్టాప్ చేయండి, తనకి థాయ్ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చు. అండ్ ఇంకొక లేడీ వచ్చి మాట్లాడుతుంది, హాయ్ హలో ఎలా ఉన్నారు అని చెప్పేసి. నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు అనేసి మన మోన్ చెప్తుంది. సో అలా కొత్తగా జాయిన్ అయిన మన మోన్ అందరితోనూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంది. అండ్ ఒక టేబుల్ పైన ఫోటో ఫ్రేమ్ అయితే ఉంది. మోన్ అడుగుతుంది, ఎవరిది డెస్క్ అని చెప్పేసి. ఇతని పేరు చిన్. అతను రీసెంట్గానే చనిపోయాడు. అతని ఆత్మ ఇక్కడక్కడే ఉంటుంది. సో దానికోసమే ఆ డెస్క్ని అతనికే పెట్టేశామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సడన్గా చూస్తే ఆ చిన్న అబ్బాయి బయటకు వచ్చి అందరినీ భయపడుతూ ఉంటాడు. సో మన మోన్ని ప్రాంక్ చేశారన్నమాట వీళ్ళు. సో కొత్తగా వచ్చిన మన మోన్కి రైట్ సైడ్లో అయితే క్యాంటీన్ ఉంది. అండ్ అలా కొంచెం దూరం లెఫ్ట్ సైడ్లో వెళ్ళామంటే బాత్రూమ్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ అదే సమయానికి గురక సౌండ్ వినిపిస్తుంది. నీకు అది వినిపిస్తుందా ఏంటని చెప్పేసి కర్టన్ తీసి చూస్తే అక్కడ ఒక లేడీ, తినైతే వర్క్ చేసే లేడీ అన్నమాట. యాంటీ మీ పడుకోనేసింది అక్కడే, బయటకు వచ్చి కవరింగ్ ఇస్తుంది. అయ్యో కాక్రోచ్ ఉన్నింది, నేను దాన్ని చూసి కొడదామని చెప్పి అనుకున్నా, బ్రూమ్ స్టిక్ ఎక్కడ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. మోన్ చూసిన తర్వాతకి, ఓ బ్రిటిష్ లేడీ, హాయ్ ఐఎమ్ బ్యూటిఫుల్, యూ హౌ ఆర్ యూ? రాని ఇంగ్లీష్ని రాబెట్టి మాట్లాడుతుంది అన్నమాట. తనైతే చెప్తుంది, చూడండి నాకు థాయ్ లాంగ్వేజ్ బాగానే వచ్చు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలని అవసరం లేదు. సరే ఓకే నేనైతే వెళ్తున్నా, ఆ కాక్రోచ్ని పట్టుకోవాలి కదా అని చెప్పేసి. మోన్ అయితే అంటుంది, మీరంతా చాలా జాలీగా వర్క్ చేస్తున్నారు, కారణం శామే కదా, తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అవునా? ఏంటి ఫ్రెండ్లీనా? ఆమె పేరు శామ్ అని చెప్పి పిలవకు, లేడీ బాస్ అని పిలువు. ఏంటి లేడీ బాసా? అవును, నువ్వు అనుకున్నట్టు తను చాలా సాఫ్ట్ కైండ్ హార్టెడ్ అలా కాదు, తను చాలా స్ట్రిక్ట్ లేడీ, తెలుసా నీకు? మోన్కి ఇది వింటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటి వీళ్ళు చాలా స్ట్రిక్ట్ అని మాట్లాడుతున్నారు, కానీ శామ్ అలా కాదు కదా అని చెప్పి థింక్ చేస్తుంది.
అండ్ మన శామ్ కూడా అక్కడికి వచ్చేసింది. సో అందరూ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. మన మోన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తనైతే అలానే నిల్చుకొని ఉంది. దగ్గరకు వచ్చిన శామ్, టైం ఏంటి? మోన్ అయితే ఫోన్ని తీయడానికి లేట్ చేస్తుంది. టైం ఏంటి అని చెప్పి అడిగాను. మ్యామ్ 9:15 అయితే అవుతుంది. కరెక్ట్. ఇంకో 5 minutesలో అందరూ ఆడిటోరియం రూమ్లో అసెంబుల్ అవ్వాలి, అర్థమైందా అని చెప్పేసి తను వెళ్తుంది. కానీ అందరు అలానే సైలెంట్గా ఉన్నారా? డెసిషన్ మార్చుకున్నా, ఇంకా జస్ట్ 2 minutesలో మీరు అక్కడ ఉండాలి. సో వర్క్ చేసే అందరూ హరిబరిగా ఆడిటోరియం రూమ్లోకి అయితే వచ్చేసారన్నమాట. సో అందరూ వచ్చేసారు. శామ్ అయితే చెప్తుంది, మీ అందరికీ తెలుసు మనం ఒక ఫ్యామిలీ అని. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా డేట్ చేస్తారా ఏంటి? సో దీన్ని విన్న వీళ్ళైతే గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు. ఎవరుగా ఉంటారు, నువ్వా అని చెప్పేసి. శామ్ అయితే మానిటర్లో ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తుంది. దాంట్లో ఒక కపుల్స్ అయితే క్లోజ్గా ఉన్నారు. సో అందరూ వాళ్ళని చూస్తున్నారు. రూల్స్ అంటే రూల్సే. ఇక్కడ డేటింగ్ చేయకూడదు అండ్ రూల్స్ ఉందంటే మీరు ఎవరు చేయకూడదు, అర్థమైంది కదా? ఇన్ కేస్ యు ఆర్ బ్రేకింగ్ ద రూల్స్ యు ఆర్ ఫైర్డ్, రైట్? ఆ అమ్మాయి అయితే ఏడుస్తుంది. మేడం, మేము డేట్ చేసినా కూడా వర్క్లో ఏ ఒక్క తప్పు చేసింది లేదు కదా. మీరు తప్పు చేయలేదు, కరెక్టే, కానీ రూల్స్ని బ్రేక్ చేశారు. మీరిద్దరూ ఫైర్డ్ అండ్ ఇది మీ అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకి శాలరీ చెక్ అయితే ఇచ్చేస్తుంది. ఆ అబ్బాయి అయితే శామ్ని శాపన పెడుతున్నాడు. ఏంటి ఓవర్గా చేస్తున్నావు? వర్క్ చేసే వాళ్ళు డేట్ చేస్తే ఏంటి తప్పు? చెప్తున్నా విను. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఇక్కడ వర్క్ చేసే ఒక పర్సన్ని డేట్ చేస్తావు. అయినా నువ్వెందుకు ఏడుస్తావు బేబీ? ఇలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికన్నా మనం బయట వెళ్ళిపోవచ్చు. మన శామ్ అయితే అది ఏది పట్టించుకున్నట్టు కనిపిలే, ఏ పోరా అనేలాదా లుక్ ఇస్తుంది. కట్ చేస్తే అందరూ మోన్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. హే, టుడే వర్క్ అయితే అయిపోయింది కదా, రా ఈ పొద్దు నీకు ట్రీట్, ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యావు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కరెక్టే, నేను ఈ పొద్దే జాయిన్ అయ్యాను, నేను వస్తాను, మీరైతే వెళ్ళండి, డెస్క్ని కొంచెం అరేంజ్ చేసుకుంటానని చెప్తుంది. సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. సో మోన్ అయితే తన డెస్క్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది. అండ్ తనకి ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చుంటారు వీళ్ళు. అంటే మీ ఉంది కదా, ఆమె అయితే థింగ్స్ని కింద పడేస్తూ ఉంటుంది. మోన్ అయితే వెళ్ళి హెల్ప్ చేస్తుంది. ఇవ్వండి, ఇది ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టేస్తాను, నువ్వెందుకు, ఇప్పుడు ఆఫ్ టైం కదా, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. పర్వాలేదు మీ, చెప్పండి అని చెప్పడంతో సరే ఓకే, ఇది లేడీ శామ్ రూమ్ ఉంది కదా, అక్కడైతే పెట్టేసే, ఓకేనా? సో మోన్ కూడా ఆ బాక్సెస్ని తెచ్చి ఒక కార్నర్లో అయితే పెడుతుంది. అండ్ పెట్టేసిన తర్వాతకి అలా అక్కడ చూస్తూ ఉంటుంది. సడన్గా ఒక వాయిస్, ఏంటి ఇక్కడేంటి వర్క్ అని చెప్పి. వేరెవరు? శామ్ దా. తనైతే తిరుగుతానని చెప్పేసి శామ్కి చాలా క్లోజ్గా వచ్చేస్తుంది. అండ్ అంత దగ్గర వచ్చేగాటికి బ్యాలెన్స్ లేదు, సో కింద పడిపోయేలా ఉంటుంది. శామ్ అయితే హోల్డ్ చేసుకునేస్తుంది లేండి. శామ్ కంట్లో అయితే ఏ ఫీలింగ్స్ కనిపించలేదు, కానీ మన మోహన్ కన్లో చాలా కనిపిస్తుంది. సరే నువ్వు ఆల్ రైట్నే కదా అని చెప్పడంతో నేను ఓకేనే. చేయి తీద్దామని ఎత్తితే తన బ్రేస్లెట్కి హ్యార్ చిక్కునేస్తుంది. ఓ మై గాడ్, నువ్వు నాతో రా అని చెప్పేసి అలానే ఈడ్చుకొని వెళ్తుంది. మోన్ అయితే అరుస్తుంది, నాకు పెయిన్గా ఉంది అని చెప్పేసి. చూస్తే శామ్ ఒక సిజర్ని తీస్తుంది. సిజరా? ఎందుకు? ఇలా చూడు, నా బ్రేస్లెట్ 5 million బాత్, దీన్ని నేను ఏదైనా చేస్తానా ఏంటి? నీ హెయిర్ని కట్ చేస్తే మళ్ళీ గ్రో అవుతుంది, అవును కదా? అవును, సో కట్ చేస్తాను. వెయిట్ చేయి అని చెప్పేసి ఎలానో ఒకలా ఆ హెయిర్ అయితే వచ్చేస్తుంది. వచ్చి నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. అచ్చో మై డార్లింగ్ బ్రేస్లెట్, నీకేం కాలేదు కదా అని చెప్పేసి బ్రేస్లెట్తో మాట్లాడుతూ ఉంది. సో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే దారిలో నోప్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతనైతే మిల్క్ టీ ఇస్తున్నాడు. వావ్, మిల్క్ టీ, థ్యాంక్స్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది అని చెప్తుంది. తెలుసు, నువ్వు తాగు. అండ్ ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది. సో ఆమె ఫేస్కి ఫ్యాన్ చూపిస్తూ వస్తున్నాడు. సో మన మోన్ని లవ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది, బట్ మన మోనే పట్టించుకోవడం లేదు. ఏంటి మోన్, ఒక్కసారన్నా నన్ను కన్సిడర్ చేయొచ్చు కదా అని చెప్పేసి నోప్ అంటున్నాడు. నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటావు కదా, ఇందా నువ్వే పెట్టుకో ఈ మిల్క్ టీ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తుంది. ఓకే సారీ, టుమారో డిన్నర్కి మీట్ అవుదామా అని చెప్పి నోప్ అడుగుతాడు. ఓకే అని చెప్పేసి మోన్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంట్లోకి వచ్చిన తర్వాతకి తింటూ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మామ్, శామ్ అయితే నన్ను కంప్లీట్గా మర్చిపోయింది అండ్ తన క్యారెక్టర్ కూడా టోటల్గా మారిపోయింది.
నేను అక్కడ వర్క్ చేస్తాను అన్న కాన్ఫిడెన్సే నాకు లేదు. సో వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు, ఏంటి అంతలా మార్పు వచ్చేసిందా, రీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటో తెలియడం లేదు. సరే ఈ డాగ్ని చూపించచ్చు కాదంటే నన్నే గుర్తులేదంట, ఈ కుక్క పిల్లని గుర్తుపెట్టుకుందంట. ఏంటి మామ్ మీరు? ఓకే మామ్, నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నావు? మామ్ నేనైతే ఇక్కడ ఉండిపోవడం లేదు, అమెరికాకు వెళ్తాను, డాడ్తో పాటు ఉంటాను అని చెప్పి అంటుంది. అండ్ ఇక్కడ ఉన్న డాడ్ అయితే తాయ్ డాడ్ అన్నమాట. సో అతనేమంటున్నాడంటే కరెక్టే, అక్కడ కూడా నువ్వు బిజినెస్ని మెయింటైన్ చేయొచ్చు కదా, అండ్ మీ డాడీని కొన్ని రోజులు చూసినట్టు ఉంటుంది, కొంచెం రిఫ్రెష్గా కూడా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతుంటాడు. కానీ వాళ్ళ మామ్కి అది నచ్చలేదు కావచ్చు. తనైతే సపరేట్గా వచ్చేసి డిష్ అన్ని వాష్ చేస్తూ ఉంది. మన మోన్ అయితే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. సరే మామ్, ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళకూడదు, దానికోసమే కదా నేనైతే వెళ్ళనులేండి, ఈ ఆఫీస్లోనే సర్వైవ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పేసి వాళ్ళ మామ్ని హక్ చేసుకొని కన్విన్స్ చేస్తూ ఉంది. కట్ చేస్తే కార్లో వస్తున్న మన శామ్కి వాళ్ళ గ్రాండ్ మదర్ కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా సరే అని చెప్పేసి తిను కూడా వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్న ఇంట్లోకి అయితే వెళ్తుంది. అండ్ తన డెస్క్ పైన చేయి పెట్టుకొని ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ చూసేసి చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పాలి శామ్ నీకు, ఇలా కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి, చిన్ పైకెత్తి కూర్చోవాలి అని చెప్పేసి. ఇలా చెప్పినప్పుడు తనకి చిన్న వయసులో ఏదైతే జరిగిందో అదే గుర్తొస్తుంది. ప్రెసెంట్లో కూడా అదేలా ఉంది. సో వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే చెప్తుంది, 5 years అయిపోయింది నీకు ఎంగేజ్మెంట్ అయ్యి, కానీ నువ్వు ఇంకా మ్యారేజ్కి ఏ సైన్ చూపించినట్టు కనిపించడం లేదు. వయసు పెరుగుతూ ఉంటే బేబీని ఎలా కేర్ చేయగలుగుతావు? ఇప్పుడు నీకు 25 years అవుతుంది కదా, ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి అడుగుతుంది. అండ్ ఆపోజిట్లో చూస్తే ఇంకొక పర్సన్కి ప్లేట్స్ రెడీ చేస్తున్నారు. ఎవరా అని చూస్తే ఇతని పేరు క్రిక్. మన శామ్కి ఎంగేజ్మెంట్ చేసి పెట్టున్నారన్నమాట. అండ్ వీళ్ళిద్దరూ చిన్న వయసులో నుంచి ఫ్రెండ్స్ కూడా. సో శామ్ అంటుంది, నేను చెప్పాను కదా 5 years మీ దగ్గర అడిగాను, ఆ 5 years ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, బట్ నాకు ఈ కంపెనీ అంటే చాలా ఇష్టం. సరే ఓకే, లాస్ట్ 1 chance, నాకు 1 year ఇవ్వండి, ఆ 1 yearలోకి నా కంపెనీని గ్రో చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే నేనే డ్రాప్ అవుట్ అయిపోతానని చెప్పేసి శామ్ అంటుంది. క్రిక్ కూడా అంటున్నాడు, కరెక్టే కదా గ్రాండ్ మదర్, తను 1 year టైం అడిగింది కదా, ఇవ్వండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన నాకు 1 year పెద్ద మ్యాటరా ఏంటి? సో క్రిక్ అడుక్కున్నట్టే గ్రాండ్ మదర్ కూడా టైం ఇస్తుంది. ఓకే మీ ఇష్టం, 1 year టైం తీసుకోండి అని చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాతకి శామ్ అడుగుతుంది, ఒక బిజినెస్ పార్ట్నర్గా ఉన్నావు, ఐడియా అయ్యేవా అని చెప్పేసి. క్రిక్ అయితే అంటున్నాడు, 50 million బాత్ ఇన్ 1 year. మనం కావాలంటే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఏమంటావు శామ్? ఇదంతా ఒక జోక్నా అని చెప్పేసి శామ్ అంటుంది. సరే ఓకే, ఎంత చెయ్యాలంటావు? క్రిక్, నీకు బాగా తెలుసు నేను హౌస్ వైఫ్గా ఉండను, నాకు ఈ కంపెనీ అంటే చాలా ఇష్టం, నేను దాన్ని వదలను కూడా. ఓకే శామ్, మ్యారేజ్ చేసుకున్న తర్వాతకి నువ్వు వర్క్కి వెళ్ళు, నేను హౌస్ హస్బెండ్గా ఇంట్లోనే ఉండిపోతాను. శామ్ అయితే చూస్తుంది, ఐడియా ఏడా అంటే కామెడీ చేస్తున్నాడా అని చెప్పేసి కార్ ఎత్తుకొని తను ఉండే ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. అండ్ డ్రింక్స్ తాగుతూ థింక్ చేస్తూ ఉంది. ఇదివరకు జరిగిందన్నీ, ఆఫీస్ మ్యాటర్, వాళ్ళ గ్రాండ్ మదర్ ఫోర్స్ చేయడం, ఇవన్నిటిని కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్లో భయంకరంగా మీటింగ్ వెళ్తూ ఉంది. కంపెనీని ఎలా అన్నా గ్రోత్ చేయాలి, మీరు ఐడియా ఇవ్వండి అని చెప్పడంతో అక్కడున్న స్టాఫ్స్ కూడా ఐడియా ఇస్తున్నారు. మేడం ఇలా చేద్దామా అలా చేద్దామా అని చెప్పేసి. కానీ మన శామ్కి ఏది సాటిస్ఫికేషన్గా లేదు, తనైతే ఏదో ఒక సొట్ట చెప్తూనే ఉంది. అండ్ దాంట్లో ఒక అమ్మాయికి అయితే స్టొమక్ పెయిన్ ఉన్నట్టుంది. సో అడుగుతున్నారు, ఏంటి పిల్స్ వేసుకోలేదా, నీకు ఆల్రెడీ స్టొమక్ పెయిన్ ఉంది కదా అని చెప్పేసి. గ్యాప్ అడుగుదామా అని చూస్తే శామ్ దానికి కూడా ఒప్పుకోదు. సో మన మోన్ అయితే చెప్తుంది, లేడీ శామ్, మీరు అందరినీ ఇలా ప్రెషర్ చేస్తే మీకు మంచి ఐడియాస్ దొరకదు. అండ్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఎవరి మైండ్ వర్క్ అవుతుంది మీరే చెప్పండి. అండ్ ఈమెకైతే తన బాడీ కండిషనే సరిలేదు, ఇలాంటి టైంలో వర్క్ చేయండి అని చెప్తే వాళ్ళు ఎలా చేస్తారు? మీరు కొంచెమన్నా వర్క్ చేసే వాళ్ళ ప్లేస్లో నుంచి థింక్ చేసి చూడాలి. నువ్వు కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీవి కదా? అవును మేడం, తన పేరు నేను నిన్ను అడగలేదు, తన్నే అడిగాను. సరే ఓకే, ఆఫీస్ రూమ్లోకి రా, మాట్లాడాలి.
ఇలా అని చెప్పేసి శామ్ అయితే వెళ్ళిపోతుంది. సో మోన్ కూడా లోపలికి వచ్చేసింది. వచ్చి కూర్చో, పాస్ట్ 4 yearsగా నన్ను ఎవరు క్వశ్చన్ వేసింది లేదు. ఫస్ట్ టైం నన్ను ఎదిరించి మాట్లాడింది నువ్వే. పర్వాలేదు, చాలా బ్రేవ్ అయిన గర్ల్లా కనిపిస్తున్నావు. సరే ఇప్పుడు చెప్పు నీ ఐడియాస్ని. అది నాకు నచ్చకపోతే నిన్ను ఇప్పుడే ఫైర్ చేస్తాను, ఓకేనా? సో మోన్ కూడా చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది. లేడీ బాస్, మన కంపెనీ పేజ్ని సోషల్ మీడియాలో ఫస్ట్ ఫేమస్ చేయాలి. అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లోనూ మనకి ఒక అకౌంట్ అయితే ఉండాలి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అన్ని ఏ ప్లాట్ఫామ్స్ అయితే ఉందో అన్నిట్లోనూ మనకు ఒక అకౌంట్ ఉండాలి. అండ్ దాని ద్వారా మనం కొంచెం రీచ్ అయ్యామంటే అప్పుడు మనకి మన కంపెనీకి చాలా బెనిఫిట్స్ దొరుకుతుంది. అండ్ స్పాన్సర్స్ కూడా ఈజీగా దొరుకుతారు. అండ్ మెయిన్గా యూట్యూబ్, మనం ఒక 100 million సబ్స్క్రైబర్స్ వస్తే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన కంటెంట్ మంచిగా ఉంటే యూట్యూబ్లో చాలా ఫేమస్ అవ్వచ్చు. అండ్ దాంట్లో నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో లేడీ బాస్, ఇది నేను చెప్పాలనుకునింది. మీరేదన్నా చెప్పాలా నాకు? తనైతే జస్ట్ ఫింగర్ని చూపించి బయటకు వెళ్ళమంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొలీగ్స్ అయితే అడుగుతున్నారు, లేడీ బాస్ ఏం చెప్పింది? ఫైర్ చేసిందా ఏంటి? చెప్పాను కదే ఓవర్గా మాట్లాడుకో అని చెప్పేసి. అవసరమా ఇవన్నీ? వెయిట్ చేయండి, తనైతే నా దగ్గర ఏది చెప్పలేదు, జస్ట్ బయటికి వెళ్ళు అని మాత్రమే చెప్పింది. వీళ్ళకైతే ఆశ్చర్యంగా ఉంది, ఏంట్రా ఇది, ఇలా మాట్లాడిన వాళ్ళని నార్మల్గా ఫైర్ చేసి బయటకు పంపించేస్తుందే కానీ ఇలా బయటికి వెళ్ళి కూర్చో అని చెప్పదే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మోన్ దగ్గర డిస్కస్ చేస్తున్నారు. ఇలా చెప్పావా, సరే ఓకే, టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఏమనింది? అది ఏం చెప్పలేదు, తను చెప్పిన తర్వాతకి తన్ని చూద్దాంలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇలా వెళ్తూ ఉండగా ఒక లేడీ అయితే చెప్తుంది, మోన్ వచ్చినప్పుడు మనం పార్టీ చేసుకోలేదు కదా, సో టుడే అయితే వెళ్దాం రండి అని చెప్పేసి అంటుంది. సో అందరూ మోన్కి వెల్కమ్ పార్టీ చేయడం కోసం ఒక రెస్టారెంట్లోకి అయితే వెళ్తున్నారు. మన మోన్ అయితే రెస్ట్ రూమ్లో ఉంది. తను ఏదో ఒకటి థింక్ చేస్తూ ఉంది. అక్కడికి శామ్ కూడా వస్తుంది. ఇంకా ఎంతసేపు? ఏంటి లేడీ శామ్ మీరా? నేను నా హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి, మీ బ్యాగ్ని కొంచెం సైడ్ తీస్తావా అని చెప్తే ఓకే మేడం తీస్తానని చెప్పేసి తీస్తుంది. సో హ్యాండ్స్ అయితే వాష్ చేసుకునింది. ఇంకా ఎంతసేపు? ఇప్పుడేమైంది? అక్కడ నేను హ్యాండ్స్ని డ్రై చేసుకోవాలి, జరుగు అని చెప్తే ఓకే మేడం అని చెప్పేసి జరుగుతుంది. శామ్ని క్లోజ్గా చూసిన ప్రతిసారి మన మోన్కి తెలియని ఫీలింగ్ తనలో అయితే కలుగుతూ ఉంటుంది. ఈసారి మన శామ్ కూడా తన లిప్స్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ వెళ్తూ ఉన్నప్పుడు సచ్ ఏ మెస్ అని చెప్పేసి వెళ్తుంది. సో మోన్ కూడా బయటకు వచ్చేసింది. మన క్రిక్ అయితే కూర్చోన్నాడు. మీరందరూ చెప్తూ ఉన్నది ఈ గురించేనా? మోన్ కరెక్టా? అవును, నేనే మోన్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో క్రిక్ అయితే చెప్తున్నాడు, సో టుడే మీల్కి పే చేయబోయేది మన మోన్ అయితే చూస్తుంది, అయ్యో నా దగ్గర అంత మనీ లేదే అని చెప్పేసి. లేదు జస్ట్ జోక్ కోసమే చెప్పాను, అందరూ హ్యాపీగా తినండి, బిల్ని నేనే పే చేస్తానని క్రిక్ అంటున్నాడు. అండ్ గాయస్, బాగా ఎనర్జీగా తినేసి ఎనర్జీగా వర్క్ చేయాలి, అప్పుడే కదా మన న్యూ ప్రాజెక్ట్కి అందరూ కరెక్ట్గా వర్క్ చేయగలుగుతారు. కమాన్ ఈటప్ అని చెప్తున్నాడు. కానీ మన లేడీ బాస్ తినక ముందు వీళ్ళు తింటారా ఏంటి? సో తన తిన్న తర్వాతకే వీళ్ళందరూ తింటున్నారు. క్రిక్ అయితే తన ప్లేట్లో నుంచి ఒక పీస్ అయితే ఎత్తి మన శామ్కి పెడుతున్నాడు. ఇది మోన్ కూడా నోట్ చేస్తుంది. తనకైతే నచ్చలేదు. సరే అని చెప్పేసి మన మోన్ చాప్ స్టిక్స్తో ఫుడ్ ఎత్తడానికి వెళ్తుంది. అంతలోకి మన శామ్ కూడా చాప్ స్టిక్స్ని పెడుతుంది. ఈ ఫుడ్ విజిటర్స్కి సెట్ అవుతుందా ఏంటి ఇలా అనేసిందని చెప్పేసి అందరూ చూస్తున్నారు. అంటే ఇది ఒక జాపనీస్ రెస్టారెంట్ కదా, నార్మల్ విజిటర్స్కి సెట్ అవుతుందా ఏంటా అని చెప్పేసి అంటుంది. సో వర్కర్స్కి ఇప్పుడే అర్థమవుతుంది, ఓహో ఇది ఒక కామెడీ అని చెప్పేసి వీళ్ళు కూడా భయంకరంగా నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. అండ్ అదే సమయానికి శామ్కి కాల్ వస్తుంది. సో తనైతే బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పడా లేడీ బాస్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అందరూ హ్యాపీగా తినండి, కమాన్ ఫ్రీగా తినండి అని చెప్పేసి మన క్రిక్ అయితే అంటున్నాడు. అండ్ గాయస్, మీకు ఎంత కావాలో అంత తాగండి, బిల్ అయితే నేనే పే చేస్తున్నాను, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంటున్నాడు. సో వీళ్ళు కూడా భయంకరంగా తాగుతున్నారు. తాగిన తర్వాతకి ఒక లేడీ అయితే చెప్తుంది, నాకు క్రిక్ అంటే ఎంత ఇష్టమో తెలుసా, అతని పైన నేను క్రష్గా ఉన్నాను,
కానీ లేడీ శామ్ ఆమెకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. కిట్ని నేను ఎంత లవ్ చేశానో తెలుసా అని చెప్పేసి తాగేసి వాగుతూ ఉంది. ఆపండి, మీరు చూడండి, తన మ్యారేజ్ సెరమనీకి తాగేసి వెళ్ళి రచ్చ రచ్చ చేయబోతున్నానని చెప్పేసి అంటుంది. సో అందరి ఇంటికి వెళ్ళాలి కదా, సో ఒక్కొక్కరు బాయ్ చెప్పేసి వెళ్తూ ఉన్నారు. అరే చూసిరా, ఎవరన్నా ఈ బ్లూ షర్ట్ లేడీని కొంచెం జాగ్రత్తగా పిలుచుకొని వెళ్ళండి, తాగేసి కింద పడిపోతుంది. సో అందరూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మూన్ అయితే థింక్ చేస్తుంది, శామ్ ఎందుకు ఇలా మారిపోయింది? తను చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా కైండ్గానే మాట్లాడింది కదా, కానీ ఇప్పుడు ఇలా మారిపోయింది, రీజన్ ఏంటి? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నిటినీ థింక్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. అలా రోడ్లో కార్ వచ్చేది కూడా కనిపించడం లేదు, అలానే వెళ్తూ ఉంది. బట్ సమయానికి శామ్ అయితే వచ్చేసింది, తన చేయి పట్టి తన వైపుకి లాక్కుంటుంది. అలా లాగినప్పుడు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటున్నారు అండ్ ఒకరి ఐస్ని ఒకరు చూసుకుంటున్నారు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you at the next video. నేను మీ ఎవరో, అహానా ఎవరో, and love you all from Telugu Talkies.